హలో అండి, నేను డాక్టర్ సాయి ఫణిచంద్ర, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మోకాళ్ళ మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వాటి ఫిజియోథెరపీకి సంబంధించిన జాగ్రత్తలు. సో ఆపరేషన్ అనేది, నీ రీప్లేస్మెంట్ అనేది మనకి ఆపరేషన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఆపరేషన్ తర్వాత తీసుకునే జాగ్రత్తలు అంతకంటే ఇంపార్టెంట్. లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ కానీ అది ఎన్ని రోజులు మన్నుతుంది అనేది కానీ మనం చేసుకునే ఎక్సర్సైజ్లు తీసుకునే జాగ్రత్తల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పోస్ట్ ఆప్ ఫిజియోథెరపీ ఆపరేషన్ అయిన వెంటనే చేసుకునే ఎక్సర్సైజ్ని 3 భాగాలుగా విభజిస్తాం. ఫస్ట్ 1 వీక్, నెక్స్ట్ 5 వీక్స్, నెక్స్ట్ 6 వీక్స్. సో టోటల్గా 12 వీక్స్గా మనం దానిని డివైడ్ చేసుకుని ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వీక్ లో మనకి ఆపరేషన్ అయిన వెంటనే ఆపరేషన్ చేసినందుకు గాను దాని నొప్పులు, కుట్ల నొప్పులు, చుట్టూ ఉండే వాపు, దీనివల్ల ఉండే చిన్న చిన్న పెయిన్స్ అవి ఉంటాయి. సో దీనికి ఐస్ పెట్టుకోవడం, పాదం అనేది కంటిన్యూస్ గా ఆడించడం, మోకాళ్ళ కింద టవల్ పెట్టుకుని ప్రెస్ చేయడం, క్వాడ్రిసెప్స్ ని యాక్టివేట్ చేయడం అండ్ మోకాలు మడుచుకుని చాపడం లాంటి చిన్న ఎక్సర్సైజ్లు ఇనిషియల్ గా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ కొంచెం నొప్పి ఉన్న దాన్ని పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు దానిని ప్రోత్సహిస్తూ నడవడం అనేది స్టార్ట్ చేయాలి, డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. సో నడక అనేది 3 వారాల పాటు స్టాండ్ పట్టుకుని నడవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో స్టాండ్ పట్టుకుని మోకాల మీద పూర్తి బరువు వేస్తూ నడవాలి. అయితే పూర్తి బరువు వేయడం అనేది పేషెంట్ కి కొన్నిసార్లు మారవచ్చు. సో అది చేసే సర్జన్ ని బట్టి, చేసిన ఆపరేషన్ ని బట్టి అది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో అది బ్లాంకెట్ ఇన్స్ట్రక్షన్ గా కాకుండా దానిని చేసిన సర్జన్ ఏ విధంగా మీకు పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో దాని ప్రకారం మనం ముందుకెళ్ళవలసి ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ అన్ని పేషెంట్స్ మటుకు చాలా మటుకు వెంటనే మర్నాటి నుంచి బరువు వేయడం అనేది చేయగలరు. అండ్ బరువు వేసి నడవడం వల్లనే కండరాలు అనేవి కూడా గట్టి పడతాయి. సో ఫస్ట్ వీక్ లో ఆ వాపు తగ్గేంత వరకు మూమెంట్ రావడము, నడవడము, చేసుకోవాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఫస్ట్ వీక్ ఉంటాయి. దాని తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ వాపు కనిపించకుండా ఉండే లోపల వాపు తగ్గిపోతుందో అప్పుడు మూమెంట్స్ అనేవి పెంచడం జరుగుతుంది. నడక అనేది పెంచాలి, దానిని కొంచెం అగ్రెసివ్ చేయాలి. సో దీనిని రికవరీ ప్రోటోకాల్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఒక 3 వీక్స్ టు 4 వీక్స్ పాటు చిన్న చిన్న మూమెంట్స్ నుంచి పెద్ద పెద్ద మూమెంట్స్ వరకు చేసుకుంటూ రెపిటేషన్స్ పెంచాలి. కాళ్ళు చాపి గాల్లో పెట్టి ఉంచి 10 వరకు కౌంట్ చేయడం, అది గంటకి ఒక 10 సార్లు, 3-4 గంటలకు ఒక 10 సార్లు అలా పెంచుకుంటూ రోజుకి ఒక 200 to 300 టైమ్స్ చేసేలాగా చేస్తే దాంతో రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 3 వీక్స్ మెల్లిగా స్టాండ్ వదిలేసి స్టిక్ పట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక 3 వారాలు స్టిక్ పట్టుకుని నడవాలి. ఈ పాటికే కుట్లు విప్పేసి మూమెంట్ పూర్తిగా వచ్చి కండలో బలం అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి సైక్లింగ్ మొదలు పెట్టాలి. స్టాటిక్ సైక్లింగ్ చేసుకుంటే తొడ కండరాలు ఇంకా బలపడడంతో పాటు లాంగివిటీ అనేది పెరుగుతుంది. బికాస్ ఇవన్నీ కూడా డైనమిక్ స్టెబిలైజర్స్. సో ఇవన్నీ మనం మోకాలు మడవడం, చాపడం చేసేటప్పుడు చుట్టూ కండరాలను ఇంకొంచెం బలపరుస్తాయి. సో దీంతో ఇంకొంచెం బెటర్ స్టెబిలిటీ వస్తుంది జాయింట్ కి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 3 వీక్స్ పాటు గ్రాడ్యువల్ గా మనం డిపెండింగ్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ దాన్ని పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. 6 వీక్స్ అయిన తర్వాత అగ్రెసివ్, స్టిక్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇంకా ఎలా పడితే అలా, ఎలా అనుకుంటే అలాగా స్టెప్స్ ఎక్కడం దగ్గర నుంచి, స్టెప్స్ దిగడం దగ్గర నుంచి ఏ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. ఇది డిపెండింగ్ ఆన్ యాక్టివిటీ వైజ్, డిపెండింగ్ ఆన్ ద మసిల్ పవర్, మనం ఏ స్టేజ్ లో చేస్తున్నాము, అప్పుడున్న మసిల్ పవర్ కండిషన్ ని బట్టి మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చేయకూడనివి ఒకటి నేల మీద సకలమకలం వేసుకొని కూర్చోకూడదు. అది తప్ప మీరు ఏదైనా చేసుకోవచ్చు. గుట్టలెక్కుతానో పుట్టలెక్కుతానో కూడా ఎక్కచ్చు, అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఒక 3 మంత్స్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి మనకి అడిక్వేట్ గా అయినాయి అనేది సర్జన్ నిర్ధారించిన తర్వాత అప్పుడు మట్టుకే ఏదైనా చేయగలరు. ఆ లోపు మీరు చేయవలసింది మోకాళ్ళు మడవడం, చాపడం, వెయిట్స్ పెంచుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం. మొదటి 3 వారాలు స్టాండ్ పట్టుకుని నడవడం, నెక్స్ట్ 3 వారాలు స్టిక్ పట్టుకుని నడవడం, దాని తర్వాత వదిలేయడం. ఇవి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎవ్రీవన్. చేయకూడదు ఏంటి అంటే నేల మీద కాళ్ళు చకలమకలం వేసుకుని కూర్చోకూడదు. ఇది మటుకు గుర్తుంచుకోండి. అయితే డాక్టర్ గారు కొందరు చేస్తున్నారు, కొందరు కూర్చోబెడుతున్నారు అంటే కూర్చోడానికి వస్తుంది. ఒకసారి కూర్చుంటారు ఏం కాదు, 2 సార్లు కూర్చుంటారు ఏం కాదు. రిపీటెడ్ గా ఒక 1000 సార్లు చేసిన తర్వాత కాంపోనెంట్ అనేది లూజనింగ్ అవ్వడం అనేది జరగవచ్చు. అవుతుందని కాదు, బట్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి బెటర్ టు అవాయిడ్. ఇంత బాగా చేసుకుని అంత అయిన తర్వాత చిన్న చిన్న దాని దగ్గర మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. అండ్ ఎక్సర్సైజ్ అనేది కేవలం 3 వారాలు, ఫిజియోథెరపీ అనేది 1 నెల, 3 నెలలు, దెర్ ఇస్ నో టైం ప్రోటోకాల్. మీరు ఎన్నాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే అంత మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మోకాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.